హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి వంట చేశారో నాతో చెప్పేసేయండి. సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండ్ ఆనియన్స్ అండ్ లెమన్. నేను టేస్ట్ ఎలా ఉందో చూసి మిక్స్ చేసి చెప్తా ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటో నేను చూసేయండి. సో బగారా రైస్ చూసారు కదా, ఎంత అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. తెలంగాణలో అసలు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా ఫేమస్. అండ్ ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో నేను చూపించిన మసాలా అంతా వేసేసి అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసేయండి. అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోండి. అంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నా. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి. అది మీ చాయిస్, మీ ఆప్షనల్. సో కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర వేసేసి అది కొంచెం ఉడకనివ్వండి. అంటే ఎసరు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఎసరు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేసేయండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా అని చెప్పిన కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నా. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత. అది 80% హై ఫ్లేమ్లో 20% సిమ్లో పెట్టేసి ఉడకబెడితే రైస్ చాలా బాగా ఉడుకుతుంది. అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలంటే కడాయిలో ఆయిల్ పోసేసి చూపించిన మసాలా వేసేసేయండి. అండ్ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసేయండి. కొంచెం టమాటో అండ్ సాల్ట్ పసుపు వేసేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఒక 10 మినిట్స్. దాని తర్వాత కారం అండ్ పెరుగు, అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసేసి ఒకసారి కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.